కాబట్టి ఈ సినిమా ఇంకొక ఉన్నత స్థానంలో ఉంటుందనేది నమ్మకం అనేది ఉంది. ఎందుకంటే గతంలో ఉన్న రిలీజ్ అయిన సినిమాలు ప్రభాస్ గారికి అంత పాజిటివ్గా అంత సహకరించలేదు కొన్ని కారణాల వల్ల. సో ఈ సినిమా మాత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని ఒక నమ్మకం అయితే ఉంది గట్టిగా. ఎందుకంటే ఇక్కడ మనల్ని బాగా ఒక ఇన్స్పిరేషన్ తీసుకొచ్చినటువంటి ప్రశాంత్ నీల్ గారు ఈ చిత్రం ద్వారా ప్రజల్లో గట్టిగా తెలుగు పీపుల్స్లో కాకుండా ఓవరాల్గా ఇండియన్స్లో మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు జెండాని ఊపింది ప్రపంచ స్థాయిలో ప్రభాస్ గారి సినిమాను బాహుబలి ద్వారానే, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ కూడా దీంతో ప్రభాస్ గారికి మంచి మళ్ళీ ప్రభాస్ గారు అంటే నేనంటే ఇది అన్న కైండ్ ఆఫ్ థింకింగ్లో ఆలోచన చేస్తుంటారని ఒక నమ్మకం ఉంది. స్నేహపూర్వకంగా మన మనిషికి 2 కళ్ళు ఉంటాయి. సో ఆ విధంగానే వాళ్ళు ఒక బాధ లాభ నష్టాలు అంటే లాభం నష్టం కష్టం సుఖం ఆ విధంగానే 2 ఆలోచన చేసి తీసుంటారని ఒక నమ్మకం అనేది ఉంది. ఇక్కడ కూడా ప్రశాంత్ నీల్ గారు ఎక్కడ కూడా ఫ్రేమ్లో చూపించినప్పుడు పోస్టర్లను వాళ్ళు విడుదల చేసినటువంటి సో అంటే నిన్న కూడా అసలు ఏం ఆడియో ఫంక్షన్ కూడా చేయలేదు. ఇంకా చాలామంది అంటే వాళ్ళలో ఒక నమ్మకం అనేది ఉంది. ఇటీవల వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూస్లో చూసినప్పుడు వాళ్ళు చెప్పుకున్న విధానం కానీ వాళ్ళు మాట్లాడుకున్న విధానం కూడా అదే ఉంది. సో మనకి ఇప్పుడు కొత్తగా మెసేజ్ వస్తుంది ఏంటంటే ప్రభాస్ గారి సినిమా చాలా టాప్లో ఉంది. మన బొంబాయిలో కూడా అంత పెద్ద టాప్ కట్అవుట్ను చూసినప్పుడు కూడా మనకు అనిపించింది అనమాట. ప్రభాస్ గారికి తెలుగు స్టార్కి ఇప్పుడు మొట్టమొదటిసారిగా అంత పెద్ద టాప్ కట్అవుట్ కట్టడం ఇదే మొదటిసారి బొంబాయిలో కూడా. ఎందుకంటే అక్కడ హాలీవుడ్ వాళ్ళు బొంబాయిలో వాళ్ళు చాలా టాప్లో ఉంటాయి. ఇదివరకు గతంలో ఉన్నటువంటి మన సినిమాల్ని చాలా తక్కువగా చూసి ఉండేటోళ్ళు ఇతర రాష్ట్రాలు. ఈరోజు మన తెలుగు సినిమా అంటే మొట్టమొదటిసారిగా భుజాలు ఎత్తుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఇండియన్స్ కూడా. అటువంటి దాకా మనం ఎదిగాం కాబట్టి సో ఈ సినిమా కూడా ఆ కైండ్ ఆఫ్ థింకింగ్లో ఆలోచన చేసి ఉంటారని ఒక నమ్మకం అనేది ఉంది. ప్రశాంత్ నీల్ గారు ప్రతి ఒక్కటి ఏంటంటే కేజీఎఫ్ తీసిన తర్వాత ఆయనకు ఒక ఇండియన్స్లో కూడా ఒక ఇండియన్ డైరెక్టర్గా ఆయన అందరూ రిసీవ్ చేసుకున్నారు. ఆ రిసీవింగ్ అయితే ఎక్కడ తగ్గదు. ఇక్కడ రాజమౌళి గారు కూడా మొన్న ఇంటర్వ్యూ చేస్తూ చెప్పినట్టు విధానాన్ని బట్టి సో మూవీ